పార్టీ గురించి అవాకులు చవాకులు మాట్లాడవద్దని ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీజేపీ వార్నింగ్ ఇచ్చింది. హద్దు మీరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. రాజాసింగ్ ఖబర్దార్ అంటూ తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ నేరుగా వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ వల్లే రాజాసింగ్ కు గుర్తింపు వచ్చిందని, ఆయన అసలు బీజేపీ కార్యకర్తే కాదన్నారు. రాజీనామా ఇచ్చిన రోజున బీజేపీపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను ఇన్నాళ్లు ఓపికగా సహించామని, ఇక సహించేది లేదంటూ ఘాటుగా స్పందించారు. రాజాసింగ్ గారు, మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు. మీరు కావాలని చెప్పేసి రాజీనామా పత్రం ఇచ్చిన రోజే మా పార్టీతో మీకు ఎటువంటి సంబంధం లేదు. వ్యంగ్యంగా మాట్లాడిపోయిన మీరు ఆ రోజు రాష్ట్ర అధ్యక్ష పదవి నాకు ఇయ్యనందుకు నేను లవ్ లెటర్ ఇచ్చిపోతున్నా అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడినరు భారతీయ జనతా పార్టీని. అటువంటి మాటలను మేము ఖండిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ద్వారా 3 సార్లు ఎమ్మెల్యే అయినరు. మీరు కార్యకర్తగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని గెలిపించిండ్రు. భారతీయ జనతా పార్టీ గెలిపించిన తర్వాతనే మీకు ఒక గుర్తింపు వచ్చింది. రాజాసింగ్ భయ్యా, భారతీయ జనతా పార్టీ గురించి అవాకులు చవాకులు పీల్చిన భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులను గాని అవహేళన చేసినా దీని పరిణామం వేరే విధంగా ఉంటది. ఖబర్దార్ అని చెప్పేసి వేదిక ద్వారా పత్రికలకు తెలియజేస్తున్నా. రాజాసింగ్ గారు, కిషన్ రెడ్డి రాజీనామా చేస్తేనే తాను రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ సవాలు చేశారు. తామిద్దరూ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కిషన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమన్నారు. తన వెనుక జరుగుతున్న కుట్రలో కిషన్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. గ్రూపు రాజకీయాల వద్ద బీజేపీకి నష్టం జరుగుతోందని చెప్పారు. తాను పదవుల కోసం ఆరాటపడే వ్యక్తిని కాదని రాజాసింగ్ అన్నారు. దాని గురించే మాట్లాడతా, 100% మాట్లాడతారు. నా రాజీనామా ఇవ్వాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తాను. మళ్ళా ఒక్కసారి ఎలక్షన్ కి వెళ్దాం. మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి, నేను కూడా ఇండిపెండెంట్ గా అక్కడ కొట్లాడతాం. మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి. ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు చూసుకుందాం. బీజేపీని సర్వనాశనం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం జరుగుతోందని చెప్పారు. అధిష్టానం వేసిన కొత్త కమిటీలో 12 మంది ఒకే పార్లమెంట్ సెగ్మెంట్ వాళ్ళున్నారని మండిపడ్డారు. ఈ కమిటీతో ఎన్నికలకు వెళ్లి బీజేపీ గెలిస్తే తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పారు. తనపై విమర్శలు చేసే వాళ్లు ముందు వాళ్ళెక్కడ ఉన్నారో చూసుకోవాలన్నారు. తనపై విమర్శలు చేసే అర్హత ప్రధాన కార్యదర్శి అశోక్ కి లేదని రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. ప్లానింగ్ మొత్తం మా కిషన్ రెడ్డి గారిని నేను అనుకుంటున్నాను. అందుకోసం మా కిషన్ రెడ్డి గారికి అడ్రస్ చేసి చెప్తున్నాను, రామచంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, నేను వాళ్ళకి కరెక్ట్ చేయండి, మీరు తప్పు చేస్తున్నారు. నేను ఎప్పుడైనా నేను అదే మాట అన్నాను. 3వ ఎమ్మెల్యే గెలిచినాం మా బీజేపీ కార్యకర్తలు వల్లనే. వాళ్ళు ఏది అనుకుంటే అదే మీటింగ్ లో పెట్టేది, పాస్ చేసేది, దానిపైన వాళ్ళు పనిచేసేది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అసలు ఇది రామచంద్రరావు గారు వేసిన కమిటీయా లేక మా కిషన్ రెడ్డి గారి ఆదేశం పైన కమిటీ చేస్తున్నారా? కమిటీతోని మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారా? వచ్చే ఎన్నికల్లో పార్టీని సర్వనాశనం చేయడానికి కుట్రలు చేస్తున్నారు. రామచంద్రరావు గారు మంచి మనిషి, కానీ పాపం రవరిష్టం అయిపోయింది. తాను ఎప్పటికీ బీజేపీ నేతనే అని రాజాసింగ్ అన్నారు. ఢిల్లీ పెద్దలు తనకు రెగ్యులర్ గా కాల్ చేసి మాట్లాడతారని అన్నారు. రాజీనామా చేసినందుకు యోగి ఆదిత్యనాథ్ తనకు ఫోన్ చేసి తిట్టారని చెప్పారు. ఎప్పటి నుండో కేంద్రంలోని పెద్దల ఆశీర్వాదం తనకు ఉందన్నారు ఆయన. అవసరమైతే వాళ్లను కలిసి పార్టీలో జరుగుతున్న విషయాలు చెబుతారని రాజాసింగ్ స్పష్టం చేశారు. కేంద్ర అధికారులు, కేంద్రంలో ఉన్న పెద్దలు, యోగి ఆదిత్యనాథ్ గారు, వాళ్ళందరి ఆశీర్వాదం గతంలో కూడా ఉండే, ఇవాళ కూడా నా పైన ఉంటది. చాలా సార్లు నాకు ఫోన్ చేసి తిడతారు వాళ్ళు, అసలు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు రీజన్ ఇస్తున్నావు, ఎందుకు మాతో చర్చ చేయలేదు అని చాలా సార్లు వాళ్ళకు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. మొన్న 3వ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా నాకు మర్యాద దొరకలేదు. మా కార్యకర్తలకి
ఏ మర్యాద దొరకాలి, అది మా కార్యకర్తలకి మర్యాద దొరకలేదు. ఇవాళ మా బీజేపీలో సీనియర్లు ఉన్నారు, వాళ్ళపైన ఏం చేయలేము, వాళ్ళకి తీయలేము, తీస్తే పార్టీకి నష్టం. పిలుపు వస్తే ఐఎమ్ రెడీ, పిలుపుకి రెడీ ఉన్నా. కానీ కలిసే ముందు నా బాధలు, నా పైన జరిగిన అన్యాయం గురించి వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు ఏ మార్గం చూపెడితే ఆ మార్గం